హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బట్లండి. మేమైతే బొబ్బట్లు అంటాం, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, సూపర్ టేస్టీగా ఉన్నాయి, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. మీరు కూడా నేను చెప్పినట్టు నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందు మనం ఏదైనా కప్పుని కానీ గ్లాస్ని కానీ తీసుకోండి. మెజర్మెంట్కి మనం తీసుకున్న గ్లాస్కి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోండి, పచ్చెనగపప్పు. అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లాన్ని కూడా తీసుకోండి. నేనైతే మైదాపిండి తీసుకున్నాను, మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదు అంటే అది ఇది ఈక్వల్గా తీసుకోండి. ఒక గ్లాసున్నర మైదాపిండిని అయితే తీసుకున్నాను, ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్ బెల్లం, గ్లాసున్నర మైదాపిండి అయితే తీసుకున్నాను. బొబ్బట్లకి ఇదే క్వాంటిటీ. శనగపప్పుని బాగా 2 సార్లు కడిగి పెట్టుకోండి. అందులో ఇంకొంచెం వాటర్ వేసి ఒక గంట, గంటన్నర, 2 గంటలు, మీకు ఎంత టైం పడితే అన్ని గంటలు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. అరగంట అయినా సరిపోతుందండి. బాగా నానితే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేయండి. నేనైతే 2 గంటలు పక్కన పెట్టాను. చూసారా పప్పు అనేది ఎలా నానిపోయిందో. మళ్ళీ ఒకసారి కడిగేసుకుని నేను 1.5 నీళ్ళు అయితే వేసాను పప్పు ఉడకడానికి. కావాలంటే 1.5 కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి పప్పు అనేది. ఒక 4-5 విజిల్స్ అయితే బాగుంటుంది పప్పు, లేదు అంటే 3 విజిల్స్ సరిపోతాయి. అందులో కొంచెం పసుపు, నెయ్యి కూడా వేసుకోండి, 1 స్పూను. అలాగే సాల్ట్ని కూడా వేయండి. ఈ 3 వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించేసుకోండి. పప్పు అనేది ఉడికిపోయింది చూడండి. పప్పు అనేది ఇలాగా మెత్తగా ఉడికిపోయేలా చూసుకోండి. అలాగే అందులో ఉన్న వాటర్ని కూడా పూర్తిగా వంపేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా చూసుకోండి. కావాలంటే మిక్సీ పట్టేయండి, కానీ బాగా మెత్తగా చేసేకండి. కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు లేకుండా మొత్తం వంపేసుకోండి. ఒక 6-7 యాలకులు, అలాగే కొంచెం పంచదార వేసి మెత్తని పొడుంలా చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ బెల్లాన్ని అయితే తీసుకోండి. నేను కొంచెం తగ్గించాను, పెద్దగా తిన్నారు కాబట్టి, కానీ కరెక్ట్గా అయితే ఒక గ్లాస్ సరిపోతుంది. ఏ వాటర్ వేయకుండా బెల్లాన్ని కరిగించేసుకోండి. లో ఫ్లేమ్ మీద కరిగించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది బెల్లం అనేది. లో ఫ్లేమ్ మీదే మొత్తం అంతా కరిగించేసుకోవాలి. మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అందులో యాలకుల పొడి, ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని స్మాష్ చేసుకుని వేసేసుకోండి. మిక్సీ అవసరం లేదు, చేతితో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. పాకంలోని శనగపప్పు వేసాక 2 కలిసేంత వరకు కలుపుకోవాలి. బాగా కలిసిపోవాలి. ఉండలు అనేవి లేకుండా చూసుకోండి. వీడియోలో చూపించినట్టు మెత్తగా అయిపోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. పాకం బాగా మరిగి దగ్గరికి అయిపోయేంత వరకు మరిగించుకోవాలి. అలా వీడియోలో చూపించినట్టు కలుపుకుంటూ ఇలా దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి.
అలాగే దింపేసే ముందు 2 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ నెయ్యి కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోండి. ఈలోపు ఒక గిన్నె తీసుకుని అందులో గ్లాసున్నర మైదా పిండిని అయితే వేసుకోండి. కావాలంటే దీని ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. లేదు అంటే అదో సగం ఇదో సగం కూడా తీసుకోండి, మీ ఇష్టం. అందులో తగినంత సాల్ట్, 2 స్పూన్స్ కరాసినొక్క కూడా వేసుకోండి. మైదాపిండితో చేస్తున్నాం కదా, సాగుతాయి. అందుకని కరాసినొక్క వేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి ఎక్కువ సాగవు. అలాగే 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. బొబ్బట్లో నెయ్యి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని కలిపేసుకోవాలి. పిండిని బాగా రఫ్గా కలుపుకోకండి, స్మూత్గా కలుపుకోండి. మైదా పిండి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు చెక్ చేసుకోండి, ఎక్కువ వేసేసుకోకండి, పలుచగా అయిపోతుంది. మొత్తం కలిసేంత వరకు కలిపిన తర్వాత అందులో నెయ్యిని యాడ్ చేయండి. 4 to 5 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. దానిని కూడా కలిపేసిన తర్వాత అందులో నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసేసి పక్కన పెట్టుకోండి. మూత పెట్టేసి పక్కన ఉంచండి. కొంచెం ఎక్కువసేపే నాననివ్వండి. ఈలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా ఉండలుగా చేసేసుకోండి. నేనైతే చేతితో స్మాష్ చేసుకున్నాను, మిక్సీ లేకుండా. కావాలంటే మిక్సీ పట్టుకోండి, లేదంటే చేతితో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన సైజులో ఉండలు అయితే చేసేయండి. మనం ఈ ఉండలు ఎంత సైజులో చేస్తున్నామో మైదా పిండి ఉండలు కూడా సేమ్ అదే సైజులో చేయండి. చూసారా ఎలా పొంగిందో? మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుని దీనిని కూడా ఉండలా చేసేసుకోండి. అలాగే ఏదైనా కవర్ కానీ ఏదైనా షీట్ కానీ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేయండి. మనం చేసుకున్న ఉండని వీడియోలో చూపించినట్టు నొక్కుని అందులో మనం చేసుకున్న పూర్ణం ఉండని కూడా పెట్టుకుని చపాతీలు అయితే చేసేసుకోండి. మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. బొబ్బట్లకి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. దాన్ని మళ్ళీ చేత్తో చపాతీలా నొక్కేసుకోండి. లేదు అంటే పైన షీట్ పెట్టి చపాతీ రోలర్తో రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద రేకు పెట్టండి. ఆ రేకు బాగా కాగిన వెంటనే నెయ్యిని అప్లై చేసుకోవాలి. దాని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న బొబ్బట్టుని వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకుని 5 నిమిషాలు అటు 5 నిమిషాలు ఇటు లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోండి. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినట్టే. ఇదే ప్రాసెస్ని ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ చేయండి, అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.